ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో బస్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిరసనకు దిగనున్న నేపథ్యంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు ముందస్తు హౌస్ అరెస్టు చేశారు. మరోవైపు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల ఇళ్ల వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుడిని నడ్డి విరిచే విధంగా బస్సు ఛార్జీలు పెంచిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని బస్సు ఛార్జీలు పెంచారని చెప్పి దాని మీద మినమండం ఇద్దామని అన్నటువంటి ఆలోచనతో హైదరాబాద్ ఎమ్మెల్యేలు అందరం కూడా అనుకొని బస్ బాడీకి వెళ్ళి లెటర్ ఇద్దామంటే మార్నింగ్ వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఒక బాధాకర విషయం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత హౌస్ అరెస్ట్లు ఎక్కువైపోయాయి. 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఒక్క పైసా పనిచేయట్లేదు. కానీ ప్రజల గురించి గొంతు విప్పుదామంటే గొంతు నొక్కడం. ఫ్రీ బస్ అనేటటువంటిది నిజంగా అది మంచి ఉద్దేశమే, కాదనట్లేదు. కానీ భార్య దగ్గరనేమో ఫ్రీ ఇచ్చి భర్త దగ్గర ట్రిపుల్ డబ్బులు వసూలు చేస్తే ఆ డబ్బుతో ఆడపడిచుడు అయితే కదా. ఇంత అన్యాయమైనటువంటి రాష్ట్రం ఎక్కడనుందా? భర్తలాగా భార్యలాగానా? నువ్వు ఛార్జ్ ఒక్కసారే 10 రూపాయలు పెంచేస్తే ఆ 10 రూపాయలు పెడితే భార్య కూడా పైసలు పెట్టుకొని వస్తుంది కదా. నేను ఎర్రగడ్డ డివిజన్లో నేను తిరుగుతుంటే ఒక లేడీ వచ్చింది, ఆశ్చర్యం అనిపించింది నాకు. ఏమందో తెలుసా సార్, అంతకుముందు బస్ వాళ్ళు ఏడ దొరికితే చెప్తే ఆపుతుండే, ఇప్పుడు ఆపట్లేదు సార్ ఫ్రీ అని. మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాడు సార్, మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మంచి ఉద్దేశమైనా కానీ ఏ డ్రైవర్ కూడా రోడ్డు మీద ఆపట్లేదు ఫ్రీ బస్ అని చెప్పి ఆడపిల్లలు బాధపడుతూ ఉన్నారు. ఇక మగవాళ్ళు అయితే 10 రూపాయల దాన్ని 40 రూపాయలు చేస్తే ఇక భారీగా ఫ్రీ ఇచ్చేం బాయదా అని వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు అలాగా మేఘాల మీద ఆర్టిస్టులు పెంచడము, దానికి మెమనం ఇద్దాము, ప్రజల కొరకు గొంతిప్పుదాము, కనీసం ఈ ప్రజలకు అన్యాయం జరిగినటువంటి విధానాలు చెప్పుదామంటే కూడా పోలీసు వాళ్ళని పెట్టి హౌస్ అరెస్ట్ చేయడం.